ఎవరిని అడుక్కోలేదు అంటున్నారు. రాజ్యాంగంగానే వెళ్ళారాళ్ళు. మరి దేహి అని అడుక్కున్న వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారు ముందున్నారంటారా? సిపిఐ, సిపిఎం, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని అన్నీ దేహి అని అడుక్కుంటాకి వెళ్ళారా? ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్త ఫ్రెండ్షిప్లు బీఆర్ఎస్తో ఫ్రెండ్షిప్ చేస్తుందంట వైసీపీ పార్టీ తెలంగాణలో కూడా. మరి ఇవన్నిటిని ఏమంటారు? దేహి అంటారా లేదంటే రాజకీయం అంటారా? మీరే చెప్పాలి ప్లీజ్. సార్, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన పదవి పిఎస్సి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఎవరిని కూడా దేహని అడుక్కోలే. ఆయన కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, నేను ఎమ్మెల్యేగా చాలా ఓడిపోయాను, నేను 2 సార్లు పోటీ చేస్తూ ఓడిపోయాను, ఎక్కడ ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడుక్కోలే. పార్టీ తీసేసామని చెప్పారా? పార్టీ తీసేసామని చెప్పారా? కొత్త ధర్మం వినాలి సార్. కొత్త ధర్మం అనేది ఆ రోజున ఎందుకు కట్టారో మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ రోజున మహాకూటమి కట్టింది ఎవరు? టీడీపీ కాదా? టీడీపీ. అక్కడ పిఆర్పి పార్టీ, చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టారు. పిఆర్పి పార్టీని ఎదుర్కోవాలి. ఇటు చూస్తే ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది, యువతల కాంగ్రెస్ ని కానీ యువతల పిఆర్పి పార్టీని కానీ ఎదుర్కోవాలంటే మన వల్ల కాదని చెప్పి మహాకూటమి కట్టింది ఎవరు? టీడీపీ పార్టీ కదా. ఇక్కడ 2004 గురించి చెప్పండి, 2009 గురించి కాదు. వినాలి సార్. 2004 గురించి కూడా చెప్పండి. చూసినా సరే 2004 నుంచి మనం చూసినా సరే ఆ రోజులో పెట్టినట్టు పొత్తులు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం బట్టి ఆ రోజు మీరు చెప్తే కారణాలు వినాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వతహా పార్టీ పెట్టలా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ దేహీలో అడుక్కోవాలా? పార్టీ పెట్టబడి సార్, పార్టీ పెట్టి తీసేశారు కదా ఆయన. ఈ రోజు వినాలి సార్. ఈ రోజున పార్టీ పెట్టి కుల ఓట్లు ఉన్నాయి, కుల భావన తెచ్చుకుని ఓట్లు వేయండి, మతాలు లేవు అన్నారు, మతాలకి రెచ్చగొట్టడం, కులాలు లేవు అని కులాలు రెచ్చగొట్టడం, ప్రాంతీయ భాష లేదని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఓట్లు అడుక్కోవడం, దండుకోవడం. అయ్యా 2 సార్లు నేను ఓడిపోయాను, నా వల్ల కాదు, మళ్ళీ నేను ఒంటరిగా వెళ్తే నన్ను కుమ్మి పడేస్తారు, నేను గెలవలేను అని చెప్పి ఎవరో కాలు పెట్టుకుని దేహాన్ని అడుక్కొని ఎమ్మెల్యే అయ్యే పరిస్థితిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా లేడు. కడపకి ఎందుకు వెళ్తున్నారు సార్? అది చెప్పండి సార్. కాదు సార్, కడపకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు స్థాయికి తీసుకెళ్ళలేదు. కడపకి ఎందుకు వెళ్తున్నారు? ఇన్నాళ్ళు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు. అట్టడుగ్గా ఉన్న కడపకి కడప ప్రజలు ఉన్నట్టుండి కడప ప్రజలు ఎందుకు గుర్తుకొచ్చారు ఆయనకి? కడప అనగానే నా సొంత నా ఓట్లు పడిపోతాయి అనుకునే ఆయన కడపకి ఎందుకు వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లా అయినటువంటి కడపలో అక్కడ ఉన్నటువంటి పార్టీ ముఖ్యమైన నాయకులతో కార్యకర్తలతో వాళ్ళు రేపు రాబోయే ఎలక్షన్ గురించి కార్యకర్తలు ఏవైతే కమిటీలు వేసామో ముందుగా మీరు ఆ కష్టపడి పనిచేయండి, కార్యకర్తకి అగ్రగామిగా మొదటి సింహభాగం కార్యకర్తగా ఇస్తామని చెప్పి మాట్లాడే విధానంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీని బలోపేతం చేయడానికి కడప వెళ్తూ ఉన్నారు తప్ప ఎవరిని దేహాన్ని అడుక్కోవడానికి వెళ్ళట్లా. ఈ రోజున పార్టీ పెట్టి కనీసం ఆ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేయలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కమిటీలు అయిన పరిస్థితిలో టీడీపీ మమ్మల్ని కనీసం మనుషుల్లో కూడా మమ్మల్ని గుర్తించట్లేదని చెప్పి లబోదిబ్బమైన కింద స్థాయి క్యాడర్ ఏడుస్తూ ఉంటే ఆ క్యాడర్ యొక్క ఆర్తనాదాలు చూసి నవ్వుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక సూటి ప్రశ్న తెలుసుకున్నా. ఒకే ఒక మాట, అయ్యా మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పార్టీలో ఎవరికి నామినేటెడ్ పోస్టులు లేవు. ఎవరైతే మీకు వ్యక్తిగతమైనటువంటి సేవలు మీకు చేస్తూ ఉన్నారో, ఎవరైతే మీరు వచ్చినప్పుడు డోర్ తీయడం, పక్కలేయడం, పరుపులు తీయడం, దుప్పటి కప్పడం చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీలు, అటువంటి వ్యక్తులకి చైర్మన్ పదవులు, అటువంటి వ్యక్తులకి చెప్పండి. లక్ష్మణరావు గారు, పక్క పార్టీల గురించి మనకెందుకు? లక్ష్మణరావు గారు, మీ పార్టీ గురించి చెప్పండి, పక్క పార్టీల గురించి మనకెందుకు చెప్పండి. సార్, మా పార్టీ గురించి మేము చెప్తా ఉన్నాం కదా. పక్క పార్టీలో ఏం జరుగుతుందో ఇదే. గతంలో 150 వచ్చిన సీట్ల మీద 11 రావటం కారణం పక్క వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే పెద్ద టాక్ బయట. మీ మీద ఇప్పటికైనా టార్గెట్ కాన్సన్ట్రేట్ చేసుకోరా? మీరు ఎందుకు ఓడిపోయారు? మీరు జనాల్లో ఎందుకు జనాలు మెప్పుని గెలవలేకపోయారు? ఇది ఆలోచించాలి. ఎప్పుడు పక్క పార్టీల మీద పడి మాట్లాడతాం, పక్క పార్టీ మీద పడి అనుకోవద్దు. జనాల మెప్పుని మేము పొందాం. ఈ రోజున గెలిపోవటం సాహసం
ఎలక్షన్ లో ఎవరికైనా గెలుపడం సహజం. పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోతే అరే నేను గెలవలేను, ఎవరు కాడు పట్టుకున్నా గెలవాలని ఆలోచనతో గెలిచాడా లేదా? ఆయన నేను ఓడిపోతాను, నేను గెలవలేని చెప్పి పోటీనిచ్చి నిష్క్రమించాడు. అసమాధానం జనసేన వాళ్ళు చెప్తారు, మనం కాదు. ఎలా ఎందుకు ఓడిపోయారో ఎవరి కాళ్ళు పట్టుకున్నారో జనసేన వాళ్ళు మాట్లాడతారు, మనం కాదు. 2004 నుంచి వచ్చి చూస్తే 1995 నుంచి చంద్రబాబు నాయుడు గారి జాతకం చూడండి. ఆయన ఎందుకు 4 సార్లు ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోయాడు సార్ 4 సార్లు? చంద్రబాబు నాయుడు బాగా పరిపాలించలేదా? 2019 నుంచి బాగా పరిపాలించేలా ఓడిపోయాడా? లేదంటే 2004లో ఎందుకు ఓడిపోయాడు? 2009లో ఎందుకు ఓడిపోయాడు? సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు కడపకి ఎందుకు వెళ్తున్నారు అది చెప్పమంటే వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, వీళ్ళు ఎందుకు ఓడిపోయారు, విజయం ఎందుకు ఓడిపోయింది, విజయం ఎందుకు ఓడిపోయింది, మీరు సమాధానాలు చెప్పమంటారా? చెప్పండి సార్. లక్ష్మణరావు గారు ఒకటి, మీరు మీ పార్టీ కడపకి ఇప్పుడు 3 రోజులకి ఎందుకు వెళ్తున్నారు? గత ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయారు? వచ్చే సంస్థాగత ఎన్నికల్లో గెలుస్తారా లేదా డౌటు. మీ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకుల్ని మీరు ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు? ఇది మీరు చూసుకోకుండా పక్క పార్టీల వాళ్ళు తలుపు తీశారు, దుప్పట్లు కప్పారు, మారరా వైసీపీ వాళ్ళు? వినాలి సార్, చెప్పండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కడపలో అడుగు పెట్టడానికి కారణం మా పార్టీ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ పార్టీలో ఇది మాట్లాడాలి. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేస్తూ ఉన్నారు. బూత్ లెవెల్ నుంచి కమిటీలు ఆల్రెడీ 90% కమిటీలు పూర్తి అయినాయి. ఇంకా 10% అయినాయి. ఖచ్చితంగా అనేక రకమైనటువంటి మా ఓటమికి గల కారణాలు మేము పునరాలోచించుకుంటున్నాం. పర్ఫెక్ట్ డేటా తెచ్చుకుంటున్నాం. కడప జిల్లాను కూడా బలోపేతం చేస్తున్నాం. ఒక కడప కాదు, ఈ ఎంటైర్ ఉమ్మడి 13 జిల్లాలు కూడా బలోపేతం చేస్తున్నాం. కొత్త నాయకులకి అవకాశాలు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త నాయకులకి ఇన్ఛార్జ్ పదవులు ఇస్తూ ఉన్నారు. కొత్త నాయకుల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కొత్త నాయకులకి ముడిపెన్నట్టు లేకుండా ఈ రోజున ఉన్నతమైనటువంటి అగ్రగామిగా మన పార్టీలో ఉన్నతమైన పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఎస్ కరెక్ట్, మీరు చెప్పింది బాగుంది. ఎస్ మరి కాసేపట్లో వస్తాను సార్. ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలువైన స్థానం, విలువైన పదవులు కట్టబెడుతూ ఉన్నారు. పార్టీ కోసం కష్టపడని రాబోయే 2029లో మందే ఖచ్చితంగా మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తూ ఉన్నారు. రకంగా పార్టీ కార్యకర్తల నాయకత్వం అందరూ కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. రైట్ లక్ష్మణరావు గారు, ఈ యొక్క క్రమంలో మీకు కూడా ఒక మంచి పదవి రావాలని, మీ ఉన్న ఏరియాలో మీకు కూడా ఒక మంచి పదవి రావాలని మేము కూడా పర్సనల్గా కోరుకుంటున్నాం. ఎస్ మరి కాసేపట్లో మీతో మాట్లాడతాను. మనం ఒకసారి జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే సార్.